వదలు. ఆరు కొత్తడానికి వచ్చిన వదిలేసి ఏయ్, వదలరా. పట్టుకున్నారండి. పోరా, ఆగు. వదిలిపెట్టు నిన్ను. ఆగు. ఏయ్, ఏయ్, నీ ఆగవయ్యా. అంతు చూస్తాను. అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య. అన్నయ్య గౌరవ్ అన్నయ్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు చూడు. ఇప్పుడు అంతు చూస్తాను. వదిలేయ్. ఏయ్, పద. ఎవరా అది? ఎవరా అది? అతనితో గొడవ ఏంటి? ఎవడో తాగుబోతు రాస్కెల్ బ్రో. తాగి కారుకి అడ్డంగా వచ్చి గొడవ చేస్తున్నాడు. సరే, నీకు టైం అవుతుంది కదా, పద వెళ్దాం. పద. రావదినా. వదినా, షాపింగ్ కి వెళ్దాం అన్నాను కదా, రెడీనా? నువ్వు కాఫీ తాగొదినా, బయలుదేరదాం. వసంత, వదిన కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. కూర్చో వదినా. సరయు, పెద్దమ్మా, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చాను గాని ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నాను పెద్దమ్మా. అయితే పెన్ను పేపర్ తీసుకొని కూర్చో. నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాద్దాం. చచ్చవరా బాబాయ్, అనవసరంగా ఫ్రీగా ఉన్నాను కమిట్ అయ్యానే. అలాగే పెద్దమ్మా. చెప్పండి పెద్దమ్మా. మనం ఫస్ట్ మీ పెద్దనాన్న వైపు చుట్టాల నుంచి మొదలు పెడదాం. వాళ్ళ బాబాయిలు కోటేశ్వరరావు గారు, మధుసూదన్ రావు గారు. మృదుల పెళ్లి ఫోటో, దానికి పెళ్ళయింది అనడానికి ఎప్పుడు ప్రూఫ్ దొరికింది? అయిపోయింది నా చేతిలో. అసలు పెళ్లి కొడుకెవరు? రాస్తున్నావా? రాస్తానండి పెద్దమ్మ. నేను తీస్తాను.
బయలుదేరదాం వదినా. ఆ, బయలుదేరదాం. మిగతా లిస్ట్ వచ్చాక రాద్దాం. అలాగే పెద్దమ్మ. పద వదిన. వెళ్ళొస్తా. సరియు, ఆ పెద్దమ్మ. మానసి వాళ్ళంతా స్టూడియోకి వెళ్లారు కదా. అవును పెద్దమ్మ. మరి నువ్వు ఒక్కదానివే ఇంటి దగ్గరుండి ఏం చేస్తావు? నువ్వు కూడా షాపింగ్కి రా. నేనా? పర్వాలేదు పెద్దమ్మ, మీరు వెళ్ళండి. నువ్వు కూడా ఏవో కొనుక్కోవాలన్నావు కదమ్మా, రా. రామ్మా. నేను తర్వాత వెళ్తానులే అత్త. నా షాపింగ్ అంటే చాలా తిరగాలి. ఇప్పుడు నాకంత మూడ్ లేదత్తా. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇంకా మూడ్ ఆఫ్ అవుతుంది. మాకు తోడుగా ఉంటావు. రా రా. రా. ఎలా తప్పించుకోవాలి? ఆ, పెద్దమ్మ, నాకు బాగా తలనొప్పిగా ఉంది. బయటికి రాలేను పెద్దమ్మ, పడుకుంటాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే. సరే, రెస్ట్ తీసుకో వెళ్ళి. పద వదినా. ఫోటో. ఎవరైనా తీసుంటారా? ఇంట్లో ఎవరున్నారు అసలు? ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వంట చేస్తున్నానమ్మా. అది సరే, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావా? బ్రాహ్మణమ్మ గారికి కాఫీ ఇవ్వడానికి వచ్చాను కదమ్మా. ఏమైందమ్మా? అప్పుడు కాదు, జస్ట్ ఇప్పుడు. కొత్త వాళ్ళు బయటికి వెళ్ళాకొచ్చావా? భారతమ్మ వాళ్ళు భోజనానికి వస్తారో లేదో చెప్పలేదు. ఏయ్, నా టెన్షన్ లో నేనుంటే నీ భోజనం గోలేంటి? సరే, పాయింట్కి వస్తున్నా. హాల్లో నువ్వు ఫోటో చూసావా? ఫోటోనా? ఏ ఫోటో అమ్మా? నీ కూతురి పెళ్లి ఫోటో. నువ్వు చూసావు కదా, నువ్వే తీసేశావు. ఎక్కడ దాచావో చెప్పు. నా కూతురు పెళ్లి ఫోటో ఏంటమ్మా? అసలు దానికి పెళ్ళెప్పుడైంది? ఏయ్, నాటకాలు ఆడొద్దు. నీ కూతురికి పెళ్ళయింది, అది నీకు కూడా తెలుసు. ఇప్పుడే నేను ఫోటో చూశాను. పెద్దమ్మ ముందెందుకు రచ్చ చేయడం, వెళ్ళాక చూద్దాం అనుకునే లోపు మిస్ అయిపోయింది. ఇంట్లో ఎవరు లేరు, నువ్వే తీసుంటావు. మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు. మీరేం మాట్లాడుతున్నారో తెలియడం లేదమ్మా. మృదులకు పెళ్లి కావడం ఏంటి? ఆ ఫోటో మీరు చూడడం ఏంటి? మీరు ఏం చూసి ఏమనుకున్నారో? మోయ్! మాట్లాడకు. బీపీ తెప్పించుకోకు. మర్యాదగా ఆ ఫోటో ఎక్కడుందో చెప్పు. చెప్పు.
నీ కూతురికి పెళ్ళిందని డౌట్ గా ఉందా? అనవసరంగా అనుమానిస్తున్నానని ఏదో ఒక మూల డౌట్ గా ఉండేదే. కానీ ఈరోజు ఆ ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు పెళ్ళయింది? ఎవరితో పెళ్ళయింది చెప్తావా లేదా? నిజంగా నాకేం తెలీదమ్మా. ఒక్కవేళ ఆ ఫోటో దొరక్కపోయినా పెళ్లి కన్ఫర్మ్ గా జరిగింది కాబట్టి ఏదో ఒక ఆధారంతో బయట పెడతా. మీరు అడిగితే చెప్పరే? ఆ ఫోటో దొరకాలి. దొరికితే మీ అందరి బాగోతాలు బయటపడతాయి. రెప్పపాటులో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అయినా ఎప్పుడు బయట పడిపోతుందో, ఎప్పుడు దొరికిపోతామో అన్న భయంతో, దినదిన గండంతో ఎన్నాళ్ళు ఇలా బతకడం? భగవంతుడా, ఈ గండం నుంచి గట్టెక్కించి నా కూతురి జీవితాన్ని కాపాడయ్యా. అందరూ అక్కడుంటే ఇక్కడికొచ్చేసావేంటి మృదులా?
ఇదేం లేదు తనయ్య. ఎందుకు లేదు? నీ గుండెల్లో ఏమాత్రం ప్రేమ లేకుండానే అంత అద్భుతమైన అక్షరాలు బయటకొస్తాయా? పోనీ నీ మనసులో ప్రేమ లేదనుకుందాం. ఆ అక్షరాల్ని చూసి మా అన్నయ్య మనసులో పుట్టింది ప్రేమ కాదా? ఆ అక్షరాలు అన్నయ్య నోట్లోంచి పాటగా వస్తుంటే నీ కళ్ళల్లోంచి వస్తున్న ఈ కన్నీళ్ళలో ప్రేమ లేదా? అడుగడుగున అనుమానము నా ప్రేమ ఉంది మృదులా. కానీ నిజాన్ని దాచి ఆ ప్రేమకు నువ్వు సమాధి కట్టేస్తున్నావు. కానీ ఎంతో కాలం మాత్రం దాయలేవు. ఈ నిజం నాకు తెలుస్తుందని నువ్వు ఊహించావా? లేదు కదా. అలాగే రేపెప్పుడైనా అన్నయ్యకు కూడా నిజం తెలిస్తే? ఈలోగా నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు అన్నీ అయిపోతాయి. తర్వాత నిజం తెలిసి అందరూ బాధపడాల్సి వస్తుంది. నువ్వు అన్నయ్య మానసి వదిన ఎవరూ సంతోషంగా ఉండరు. సరే, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? మొన్న కంకణ విషయంలో నీకు పెళ్ళైందని సరయు కోమలి పిన్ని గొడవ చేస్తే అందరితో పాటు నేను నమ్మలేదు. చీ, ఏంటిలా చేస్తున్నారనుకున్నా. కానీ తర్వాత నిన్ను అన్నయ్యను బాగా అబ్జర్వ్ చేసి అడుగుతున్నా, నువ్వు అన్నయ్య పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు తనయ్య? అందరికీ చెప్పే సమాధానమే నాకు చెప్పొద్దు మృదులా. నువ్వు అన్నయ్య చేసే పనులు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. నువ్వేమో పెళ్లి కాకుండానే ముత్తైదు కంకణాలు కట్టుకున్నావు. ఏదో పొరపాటుని కట్టారని నువ్వు చెప్పినా అది పొరపాటునైతే ఎవరు కట్టరు మృదులా. పోనీ ఆ సంగతి వదిలే. నిన్ను నీకు పాము ఖర్చినప్పుడు అన్న ఎందుకు పూజ చేయాలి? అది మామూలు పూజ అయితే ఏదో అభిమానంతో చేశాడనుకోవచ్చు. కానీ తండ్రి గాని భర్త కాని ఆ పూజ చేస్తే నువ్వు బ్రతుకుతావని గురువు గారు చెప్పగానే ఎవరికి తెలియకుండా వెళ్లి అన్నయ్య ఆ పూజ చేశాడు. మధు గారు నా భర్త స్థానంలో ఉండి నేను బతకాలని నా కోసం పూజ చేశారా? నా ప్రాణాలు కాపాడారా? మృదులా, వింటున్నావా? మృదులా, ఆ పూజ చేసి అన్నయ్య చేత్తో బొట్టు పెట్టాడో లేదో నువ్వు కళ్ళు తెరిచావు అంటే ఆ పూజ ఫలించింది. అన్నయ్య నీకు కన్న తండ్రి అయినా భర్త అయినా అయి ఉండాలి. కన్న తండ్రి అయితే కాదు, మరి భర్తే కదా కావాలి. మృదులా అడుగుతుంది నిన్నే. ఏం చెప్పమంటావు? ఈ మాత్రానికి నువ్వేదేదో ఊహించుకుని ఇంకేదేదో మాట్లాడుతుంటే అవునా ఒప్పుకోవాలా? ఒక మంచి స్నేహితుడిగా నన్ను కాపాడడం కోసం పూజ చేశారేమో. ఆయన మంచి మనసే నన్ను కాపాడిందేమో. అంతేనంటావు. సరే గాని ప్రతి విషయానికి ఇలాగే ఏదో ఒక మాట చెప్పి దాటేస్తూ ఉండు. నువ్వు చెప్పిందంతా నిజమై నా ఆలోచనలన్నీ అబద్ధమైతే బాగుండని నేను కోరుకుంటున్నా మృదులా. కానీ నువ్వు చెప్పింది అబద్ధమైతే మాత్రం. ఏమైంది తనయ్య? మృదులని ఎందుకు తిడుతున్నావు? చెప్పు మృదులా, నిన్నెందుకు తిడుతుంది? నువ్వు చెప్పింది అది అబద్ధం అంటుందంటే ఏం చెప్పావు?